హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది వచ్చేసి థర్స్డే బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదనమాట. సో మార్నింగే మూడ్ ఆఫ్ అయిపోయింది. ఈ బ్లాగ్ మొత్తం కొంచెమే ఉంది, చూసారా మినిట్స్లో కూడా. చాలా మూడ్ ఆఫ్ అనమాట. ఎంత మూడ్ ఆఫ్ అంటే ఈరోజు కుకింగ్ కూడా చేయలేకపోయాను, అంత మూడ్ ఆఫ్లో ఉన్నాను అనమాట. నా వాయిస్లో కూడా మీకు తెలుస్తుంది. సో ఇక మా ఊరిని రెడీ చేయించినాక కొంచెం బ్లాగ్ స్టార్ట్ చేద్దాము, చిన్న బిట్ అయినా డైలీ కంటిన్యూటీ ఉంటుంది కదా అన్నట్టుగా చిన్నగా స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారా మార్నింగ్ ఎండ ఎంత హెవీగా ఉందో. మా ఊరిని స్కూల్కి రెడీ చేయించాను. మా ఊరికి చట్నీ ఉండే ప్రిపేర్ చేశాను. ఒక చట్నీ ఒకసారి ప్రిపేర్ చేసి ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇడ్లీ పెట్టేశాను. అండ్ ఎస్టర్డే చేసిన టమాటో చట్నీ పాపం వాడికి బాక్స్లో కలిపేసి గీ వేసి పెట్టేశాను అనమాట. కొంచెం స్నాక్స్కి ఏమన్నా బయట జంకే పెట్టేశాను, తప్పదు అనుకొని. అండ్ ఇక్కడ వాడిని పంపించినాక మా చిన్నవాడిని పడుకోబెట్టేసి నేను ఇక్కడ బాత్ చేసేసి వచ్చి ఇంట్లో సింక్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ తోమేసుకున్నాక నేను ఇక్కడ గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటరీ ఉండే, ఇడ్లీ పెట్టుకునే అంత లేదనమాట ఓపిక. సో ఒక దాంట్లో వేసి కూర్చుంటే అయిపోతుంది కదా, మళ్ళీ అవి చాలా తోమాల్సి ఉంటుంది ఇడ్లీ వేస్తే అని. సో ఇలా గుంత పొంగనాలు వేసుకొని తిన్నాను. అండ్ చట్నీ చేశాను ఒకటి అని చెప్పాను కానీ, అండ్ ఎస్టర్డే టమాటో చట్నీ ఉండే, సో అది వేసుకొని తింటున్నాను అనమాట. మా చిన్నోడు వచ్చేసి పడుకున్నాడు. ఇక్కడ నేను టీవీ పెట్టుకున్నాను. అండ్ స్పెట్స్ కంపల్సరీ, అంతకుముందు స్పెట్స్ పెట్టుకోవాలంటే అసలు ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు స్పెట్స్ లేకుండా ఉండలేకపోతున్నాను అనమాట. కళ్ళు ఏదో మంటలుగా ఉంటున్నాయి మామూలుగా స్క్రీన్ చూస్తుంటే. ఎక్కువ ఉండట్లేదు, మామూలుగా ఎక్కువసేపు చూస్తూ ఉంటే ఉంటుంది అనమాట. అండ్ ఎస్టర్డే తీసిన కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా, అవి బయట పెడితే ఏమంటే కోతులు చాలా వస్తున్నాయి అనమాట. సో అందుకని ఇంట్లో ఎండ ఉన్నంతసేపు ఎండలో ఉంటున్నాయి. అండ్ బయట ఎప్పుడు పెడుతున్నానంటే కొంచెం 11కి 12కి ఎండ ఫుల్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం మంకీస్ రావడం ఆపేస్తున్నాయి, అప్పుడు బయట పెట్టేస్తున్నాను అనమాట. ఇక బెడ్షీట్స్ అవన్నీ ఉంటే ఉతికేసాను. అంటే జనాలు ఇప్పుడు ఎట్లున్నారంటే నోటి నుంచి ఒక మాట వస్తుంది, మనకి లోపల ఒక మాట ఉంటుంది అనమాట. అలా బిహేవ్ చేస్తున్నారు చాలామంది. అంటే ఈరోజు నేను అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అంటే ఎంత హెవీ బాధ అంటే అంత హెవీ బాధ మన వాళ్ళు అనుకున్న వాళ్ళే. సో చెప్పుకోలేకపోవడం అదంతా జరుగుతుందనమాట. సో నేను ఎప్పుడు ఇలాంటివి షేర్ చేయలేదు, బట్ ఈరోజు ఎందుకో అంత డిప్రెషన్ అంత బాగాలేదనమాట, మూడ్ ఆఫ్లో. సో అదనమాట. సో ఇప్పుడు కొంచెం ఓకే అయిందనమాట మైండ్ సెట్. అందుకని ఇక వీడియో ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎస్టర్డే నైటే ఇస్తాను, బట్ ఈరోజు ఇక మార్నింగ్ ఇప్పుడు అప్లోడ్ చేసే రోజే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇక్కడ మా చిన్నోడు లేచాడు. లేచినాక వాడిని తీసుకొని బయటికి తీసుకొచ్చాను. వాడికి పాస్ ట్రైనింగ్ అది జరుగుతుందనమాట. అంటే వాడు ఎప్పటి నుంచో కిందికి దించితేనే పోస్తున్నాడు, కొంచెం మనకు బద్ధకమైనప్పుడే దించకపోతే పోయాడనమాట. లేచినాకే బయట నిల్చోబెట్టేస్తే పోతాడు. సో వాడు లేచాక స్నానం చేయించేసాను, రెడీ చేయించి కొంచెం తినబెట్టాను. ఇక చూడండి ఇంట్లో అన్ని సామాన్లు తెచ్చి బయట వేస్తూనే ఉంటాడనమాట. ఇది ఈవినింగ్ టైంలో ఇక మళ్ళీ స్టార్ట్ చేశాను. పిల్లల కోసం పాలు తీసి బయట పెట్టాను. అండ్ ఆఫ్టర్నూన్ ఏం షూట్ చేయలేదు, నేను ఏం లంచ్ చేశాను, చట్నీ ఉండే దాంతోనే తినేసాము. అండ్ కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇక పిల్లడితో కూడా ఎక్కువ మామూలుగా ఆడిపించాను తప్ప ఏం చేయలేదన్నమాట. ఇక్కడ బయట పప్పీస్ వచ్చి అరుస్తున్నాయి. మా చిన్నోడిగా లోపల ఉంటే ఏడుస్తున్నాడని కాసేపు బయటికి తీసుకొచ్చి పెట్టాను. అండ్ కోతులు వస్తున్నాయని కొబ్బరి ఒక్కలు కూడా ఇంట్లోకే తెచ్చేసాను అనమాట. చూసారా టైం అవుతుంది 5 o'clock. అండ్ మా పెద్దోడు వచ్చే టైం కూడా అయిందనమాట. సో ఆడ వచ్చేసరికి అంతా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అన్నట్టుగా పెట్టేశాను. మా ఊడిగా మధ్యాహ్నం 2-3 టైంకి నాప్ తీయలేదనమాట. లేవడమే 11:30కి లేసాడు మార్నింగ్ నాప్ తీసే టైంలో. సో ఇక అప్పుడు పడుకున్నాకే నేను ఇక వాడిని తీసుకొచ్చాను అనమాట. ఎదురుగా వెహికల్ ఆగింది, నేను ఇంట్లో ఉండగానే బస్సు వచ్చేసింది. రోజు కొంచెం తొందరగా వచ్చింది, ఒక 10 to 15 minutes టైం ముందు వచ్చేసింది అనమాట. ఇక్కడ మా ఓడ రాగానే తమ్ముడేడి అని కంపల్సరీ అడుగుతాడనమాట. వీడిని చూసి వాడు ఎక్సైట్ అవుతాడు, వాడిని చూసి వీడు ఎక్సైట్ అవుతాడనమాట. ఇక్కడ తీసుకెళ్తున్నాను, ఫుల్ మంకీలు అనమాట. చెప్పాను కదా మూడ్ ఆఫ్ అని. అంటే జనాలు నమ్మడం మన తప్పు అనమాట. సో అందరు కేర్ఫుల్గా ఉంటే, అంటే నమ్మడం ఎంత తొందరగా నమ్ముతారో అంత బాధపడాల్సి వస్తుందన్నమాట. అందరం కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ అట్లాంటివి నాకు ఎందుకో చెప్పాలనిపించదు ఇందులో. ఏమో ఏదో రకంగా అనిపిస్తుంది, అంత ఫ్యామిలీ అంత బయట పెట్టుకోవడం ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అంటే కొన్ని విషయాలు చెప్తే కొంతమందికి చూసే వాళ్ళకైనా అర్థమైపోతుంది కదా, ఎట్లా ఉండాలి, ఏం నమ్మాలి, ఏం చేయకూడదు అని. అందుకని సో మెయిన్గా ఏమంటే మనకు వాళ్ళ గురించి ఒక విషయం తెలిసినప్పుడు కొంచెం వాళ్ళని అంత దూరంలోనే ఉంచడం, వాళ్ళ మాటలు నమ్మడం
అది ఆపేయడమే మంచిది. ఒకసారి 2 సార్లు 3 సార్లు అబద్ధం చెప్పినప్పుడు నమ్మినప్పుడు కూడా నాలుగోసారి నమ్మడం మనదే తప్పు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నైట్ డిన్నర్లోకి చపాతీ చేశాను అండ్ కొంచెం రైస్ పెట్టాను అండ్ ఇక్కడ ఎగ్ బుజ్జి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్స్ ఇంట్లో లేకుండా బయట షాప్ నుంచి తెచ్చి మా పెద్దోడు వచ్చాక తెచ్చి ఎగ్ బుజ్జి ప్రిపేర్ చేస్తున్నాను. మా వాడు కూడా ఎగ్ అడిగాడు అండ్ మా చిన్నోడు రైస్ తినట్లేదు ఎక్కువ కాబట్టి ఇది ఎగ్నెస్ కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా వేసి ఇచ్చేసాను అనమాట. ఆనియన్తోనే దానికి జస్ట్ ఏం యాడ్ చేయలేదు, సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, కారం కూడా ఏం యాడ్ చేయలేదన్నమాట. సో ఇది ప్రిపేర్ అయింది. ఇది అయ్యేలోపు ఆ తీసిన ఎగ్ బూజీతోనే మా చిన్నోడికి రైస్ తినిపించేసాను అండ్ ఇక్కడ నైట్ చపాతీలోకి చేసుకున్నాను అనమాట. ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఎక్కువ షూట్ చేయలేదని చెప్పాను కదా. అండ్ మావాడు కూడా ఎక్కువ తినలేదు పాపం. మా పెద్దోడు నైట్ ఇవి తిన్నాక కడుపు నొస్తుందన్నాడు, కాసేపటి వరకు చెవు నొప్పి వస్తుందన్నాడు. ఆల్రెడీ ముడాఫే ఉందిరా బాబు అనుకుంటే మళ్ళీ అందులో ఇది ఒకటి అనమాట, కడుపు నొస్తుందని అంటే పాపం ఒకసారి పార్టీ వెళ్ళొచ్చాక కొంచెం కుయోరు అయిందని చెప్పాను. చెవు నొప్పి అన్నాడు. చెవు నొప్పికి మెడిసిన్ ఉండే ఇంట్లో, సో అది వేసాక 1/2 అవర్ వరకు తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. బట్ తగ్గింది అని చెప్పాడు అనమాట. ఇక తిన్నాక చూసారా ఇవన్నీ ఉన్నాయి. సో మా పెద్దోడికి పెట్టాను, మా చిన్నోడికి తినిపించేసాను అని చెప్పాను కదా. ఇక చూడండి నా జడతో ఆడుతూనే ఉన్నాడు అనమాట. అసలు ఎటు పడతాడో తెలియట్లేదు, ఇటు పడతాడా అటు పడతాడా, జడ లాగుతూనే ఉన్నాడు. సో ఇక మా పెద్దోడికి తినిపించేసినాక నేను కూడా తినేసాను. చపాతీ తినేసాను, రైస్ తినేంత లేదు. సో రైస్ మిగిలి ఉంటే డాగ్స్కి వేసాను. సో నేను తిన్నాక పడుకోబెడదామని పిల్లల్ని పడుకోబెడితే అస్సలు పడుకోవట్లేదు. పాపం మా పెద్దోడికి ఫుల్ నిద్ర వస్తుండే కానీ మా చిన్నోడు మాత్రం రౌడీజం చేసుకుంటూ వాడిని లేపుతూనే ఉన్నాడు. ఇక చూడండి వాడు పడుకుంటే వాడి మీద వెళ్ళి దొరలేస్తూనే ఉన్నాడు అనమాట. ఇది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.